అత్యంత ఆప్తులు సోదర సమానులు బండ్ల గణేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో వారు క్షేమంగా తిరిగి బయటకు రావాలి అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారిని మొక్కుకుని హైదరాబాద్ నుంచి తిరుమల కాలినడకన వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి వారు ఆ రోజున అనుకోవటం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు క్షేమంగా బయటకు రావడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రజా మద్దతుతో తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం. మరి ఇప్పుడు ఈ రోజున బండ్ల గణేష్ గారు తన మొక్కు తీర్చుకోవడం కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరి దాదాపు 400 కిలోమీటర్ల పైబడి పాదయాత్ర చేస్తూ స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉన్నారు. వారికి నా సంఘీభావం తెలియజేయడం కోసం ఈ రోజున మరి బీచ్పల్లి వద్ద వారి క్యాంపస్ నేను రావటం, వారికి నా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులతో దిగ్విజయంగా వారు తలపెట్టిన ఈ సంకల్ప యాత్ర పూర్తి చేయాలని నేను కోరుకోవడం జరిగింది.